వెల్కమ్ టు మై బొమ్మరీలు సునీతాస్ కిచెన్. సొరకాయ స్వీట్ చేస్తున్నానండి, హల్వా. సొరకాయకున్న సెల్ మొత్తం తీసేసేయాలండి. తీసేసినాక మళ్ళీ మనం తురుము అనేది చేసుకోవాలి. మనకి ఈజీగా పీసెస్ కట్ చేసుకుంటే తొందరగా పట్టొచ్చండి. ఇట్లా 4 పచ్చళ్ళు చేసేసుకుంటే ఫస్ట్ దీని మీద ఉన్న తెల్లది కొంచెం తీసేసేయండి. మనం తురిమేటప్పుడు ఇది అడ్డం వస్తుంది అన్నమాట. ఇది తీసేసేయాలి అలాంటి ఈ తెల్లదంతా తీసేసేయాలి. తురిమేటప్పుడు మనకు అడ్డం వస్తుంటుంది. చూడండి ఎంత పొడుగుగా బాగా పడుతుందో. అంతా ఇట్లనే పట్టుకోవాలండి సొరకాయ మొత్తం. ఇంత సొరకాయ తురుముకున్నాను. ముందుగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. నెయ్యి అంతా మెల్ట్ కావాలండి. నెయ్యి మెల్ట్ అయినాక డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు తీసుకున్నాక తురుముకున్న సొరకాయ వేసి వేయించుకోవాలి బాగా. బాదం 2 ఉన్నాయండి దీనిలోనే. కాజు బాదం వేయించుకొని సన్నగా కట్ చేసుకొని కొంచెం ఎరుపు మీద వేయించుకోవాలండి. ఇప్పుడు వేసుకోవాలండి. అంతా వేగిన తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకుంటాను. నెయ్యిలో తొందరగా ఇదైతాయి, ఎర్రగైపోతాయండి. మళ్ళీ మంట మాత్రం సన్నగానే పెట్టుకున్నాం. పిండేసి వేయాలండి. వాటరు తీసేసేయాలి కొద్దిగా. వాటర్ అంతా తీసేసుకుంటే మనకు సొరకాయ తురుము పెట్టుకుంటే బ్లాక్ అవుతుందండి. అందుకే మనము వాటరు పిండాలి కొద్దిగా. మరీ ఎక్కువ కొంచెం ఉండాలి వాటర్, మరీ ఎక్కువ తీయకూడదు. బాగా కలుపుకోవాలండి. నెయ్యి వేసినాం కదా, ఇంత ఉంది కదా, ఉడికే వరకు చాలా కొద్దిగా అయిపోతుందండి. మనకేమో ఇంత కనిపిస్తుంది, ఉడికినాక చాలా కొద్దిగా అయిపోతుంది. మూత పెట్టేస్తానండి. మూత పెడితే ఉడుకుతుంది బాగా. మనకి మధ్య మధ్యలో నెయ్యి పడితే వేసుకోవచ్చండి, చూసుకొని వేసుకోవాలి నెయ్యి. ఫస్ట్ కలపనీక కొంచెము కష్టమవుతుంది, ఎందుకంటే లోపల పోవాలి కదా. ఇది మొత్తము చూసి నిదానంగా కలుపుకోవాలి. కొద్దిగా తక్కువ పడే కొద్దీ మనకు ఫ్రీ ఉంటుంది కలపనీక. కిందికి మీదికి చేస్తుండాలండి మధ్య మధ్యలో. కింది నుంచి కలపండి, కొంచెం కింది నుంచి తీసుకోవాలండి. కిందికి వాటర్ వచ్చింటాయి అన్నమాట. కింది నుంచి తీసుకుంటే ఆ వాటర్ పైకి తీసుకోవాలి. కిందికంటే వాటర్ పోయింటది, ఆ వాటర్ని మనం తీసుకోవాలి. కింది నుంచి ఇట్లా కలిపి ఇట్లా ప్రెస్ చేసుకుంటూ వేయించుకుంటే తొందరగా మనకి వేగిపోతుంది అన్నమాట. కింద వాటర్ ఉంది చూడండి, ఆ వాటర్ని మనం పైకి తీసుకోవాలి. పైది కిందికి చేయాలి. బాగా కలపాలండి.
ఇది కలపడమే మెయిన్ అండి. కొంచెము ఉడికే కొద్దీ వాటర్ వస్తుందండి. ఈ వాటర్ అనేది మనకి వాటర్ వచ్చే కొద్దీ మనకి తొందరగా ఉడికిపోతుంది. ఉడికి ఉడికి ఆ వాటర్ కూడా ఇంకిపోతుంది. అదే కొద్దీ మనకి వాటర్ వస్తుందండి. చూడండి కొంచెం కొంచెం దగ్గర పడుతుంది కదా. దగ్గర పడే వరకు ముద్ద ముద్ద అయ్యి వాటర్ వచ్చేసి ముద్ద ముద్ద ఉంటుంది. తర్వాత మన ఆ నీళ్ళన్నీ ఇంకిపోతుంది. కొంచెం కొద్దిగా ఇంకా కొద్దిగా నెయ్యి వేస్తే బాగుంటుంది. అంత నెయ్యి కరిగిపోతుంది. ఈ సైడ్ అంతా తీసుకోవాలి. కలిపేటప్పుడు మనం ఈ సైడ్ చూడం, ఈ సైడ్ అంతా తీసుకుంటా చూడు. మొత్తము చుట్టుకపోతుందండి. ఇది ఇట్లా చుట్టుకపోతుంది. పెన్నాన్ని ఏడుస్తుంది అన్నమాట. నేను కొంచెం సేపు ముద్ద అయినాక అప్పుడు చక్కెర వేస్తాను. ఉడికిందంటే అంత ముద్ద ముద్ద అయిపోతుంది అనమాట. పెన్నం నిండా ఉండే చూడండి. బాండికి మొత్తం నిండా ఉండే ఏ వరకు ఇంత నిండా వేస్తున్నానండి. నెయ్యి 3 స్పూన్లు అయింది. ఫస్ట్ 1 స్పూను, మళ్ళీ తర్వాత 1 స్పూన్, ఇప్పుడు 1. మళ్ళీ చక్కెర వేసినాక ఉడకదండి. అందుకే మనం ఇప్పుడే ఫస్ట్ మంచిగా ఉడికించుకోవాలి. కొంచెం నిదానమైన ఇప్పుడే ఉడికించుకోవాలి. చక్కెర పడిందంటే మళ్ళీ ఇంకా ఉడకదు. అందుకే నిదానమైన ఇప్పుడే చేసుకోవాలి. నిదానం అవుతుంది. హాఫ్ కప్ వేస్తున్నానండి. చక్కెర ఇంకా పట్టదేమో చూసి వేస్తానండి. ఫస్ట్ అదంతా కరుగుతుందండి. మనం అప్పుడే తీగ పాకులాగా వచ్చినప్పుడు బంద్ చేసేయాలి. మొత్తం ఇప్పుడు కరిగి మొత్తం నీళ్ళలాగా అయిపోతుంది. అంత సైడ్ అదంతా తీసేసుకోండి. ఇట్లా సైడ్లకు ఉండేదంతా కలుపుకోండి. ఇట్లా మెరుపు రావాలండి. ఇంకా కొంచెం ఇంకా పాకు అనేది రాలేదండి. ఇంకా కొంచెం సేపు ఉడికించినాక తీస్తాను.
కొంచెం నెయ్యి వేస్తానండి, కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుంది. కొంచెం నెయ్యి. స్టవ్ బంద్ చేసినాను, మళ్ళీ గట్టిగా అయిపోతుందండి. స్టవ్ బంద్ చేసినానండి, స్టవ్ బంద్ చేసి అంతా కలిపేసాను. డ్రై ఫ్రూట్స్ అంతా కలిపేయాలండి. మరీ గట్టిగా అయ్యే వరకు ఉండకండి. పాకం అనేది ఇట్లా కొంచెం లిక్విడ్ ఉన్నప్పుడే తీయాలండి, లేకుంటే మరి గట్టిగా పొడి పొడి అయిపోతుంది అనమాట హల్వా. చూడండి ఇట్లా చుక్క చుక్క వాడుతున్నా, మనకి ఇట్లా పట్టుకుంటే అయిపోయిందండి. మొత్తం కలిపేస్తాను. బౌల్లోకి తీస్తానండి. అయిపోయిందండి సొరకాయ హల్వా. బాగుంది కదా? ఎంత బాగా వచ్చింది చూడండి. కలర్ కూడా మనం ఫుడ్ కలర్ వాడకున్నా కానీ చాలా బాగా వచ్చిందండి. మనము మంట అనేది ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని చేసుకోవాలండి. కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, ఫ్లేమ్ అనేది సన్నగా పెట్టుకొని చేసుకుంటే మనకు కలర్ చేంజ్ కాదనమాట. చూడండి మంచిగా సొరకాయ కలర్ ఎంత బాగుంది కదా. ఫుడ్ కలర్ అస్సలు వాడకూడదండి. సొరకాయ డ్రై ఫ్రూట్స్ అంటే అంతే. మీకు ఇష్టం ఉంటే ఇలాచీ ఫ్లేవర్ వేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చూస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి. బాయ్.